శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర 50వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న ప్రస్తావన అయింది కదండి. ఈవేళ కథారంభంలోకి వెళ్దాం. నామధారకుడు, స్వామి, మీరు పరమ పవిత్రమైన క్షేత్ర మహత్యము చెప్పారు. మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలను చూస్తున్నట్లుగా ఉన్నది. ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన గురువు ఉంటే అక్కడే దేవతలు, తీర్థాలు ఉంటాయి. ఈ సంగమము కృష్ణ పంచగంగా సంగమము వంటిది. ఇక్కడి పశుపక్షాదులు నీళ్లు త్రాగి స్నానం చేసి కృతార్థత పొందాయి. ఇక మానవుల సంగతి చెప్పాలా? దీని మహత్యము వింటేనే పాపాలు పోతాయి. ఇక ఇక్కడ నివాసము చేసేవారికి ముక్తి కరతలమాలకమే. చూడండి, ముక్తి కరతలమాలకమే. స్వామి, మీ హృదయము శ్రీగురుని లీలలతో నిండి ఉన్నది. వాటిని ఇంకా వినాలని ఉన్నది. దయచేసి వినిపించండి అన్నాడు. అప్పుడు సిద్ధయోగి, నాయన, నీవు ధన్యుడివి. భగవంతుని కృప వల్లనే నీకిట్టి ప్రీతి కలిగింది. అటుపై కథ చెబుతాను విను. వైడూర్య నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తుండేవాడు. అతడు విద్యుడు, శుద్ధాత్ముడు, సర్వభూత సముడును. పూర్వజన్మ సంస్కారము వలన అతడు మన దేవతలను, పుణ్యక్షేత్రాలను, సద్బ్రాహ్మణులను కూడా ఆదరిస్తూ ఉండేవాడట. అది సహించక అతని కొలువులోని యవనమంద గురువులు అతనితో, రాజా, ధర్మాన్ని మాత్రమే మీరు ఆదరించడం మంచిది. ఇప్పుడు మీరు చేసేది మనము కలలోనైనా తలచరానిది. చూడండి, మనము కలలోనైనా తలచరానిది. హిందువుల మత ధర్మము బోధించేవేవి సత్యమైనవి కావు. చూడండి, మతధర్మము బోధించేవేవి సత్యమైనవి కావు. రాజా, వారు అచేతనములై శిలలలోనూ అశ్వత్థాది వృక్షాలలోనూ దేవుడుంటాడంటారు. అలా తలచడము మహాపాపమని మన విశ్వసిస్తాము. కనుక వారిని సమానులుగా గౌరవించడము తగదు అనేవారు. రాజు సృష్టిలోని జీవులందరూ భగవంతుని బిడ్డలే. ఆయన అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటాడు. అలా అయితే ఆయన మానవులందరికీ వారి వారి తగిన రీతుల జ్ఞానాన్ని పొందే ధర్మాన్నే ప్రసాదించి ఉండాలి. మన ధర్మానికి మూలమైన గ్రంథము వలేనే వారి వేదాలు కూడా ఈ సత్యమే చెబుతున్నాయి. కనుక ఇటువంటి భేదబుద్ధి భగవంతుని పట్ల అపచారమే కాక మన మతధర్మానికి కూడా కళంకమే సుమా అని ఖండితంగా చెప్పేవాడు. ఇక చేసేది ఏమీ లేక మంత్రులు ఊరకుండేవారు. మరికొందరు యవన మత గురువులు, రాజా, మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి. ఇప్పుడు మీరు చేసే పని మంచిది కాదు. అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు ఈ దేశస్థులు నమ్మినట్లు మానవుల మధ్య వర్ణాశ్రమ భేదాలు ఎలా ఉంటాయి అనేవారు. వారితో రాజు, మీరు బుద్ధిమాంద్యము వలన భ్రమపడుతున్నారు. గుణకర్మల భేదం వలన మానవులను దైవమే 4 వర్ణాలుగా సృష్టించారని వారంటారు. మానవుల గుణకర్మలలో భేదముండడము మనం చూస్తున్నాం కదా. మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే. కానీ ఆ దేహములోని అవయవాలన్నీ ఒకేలాగా ఉండవు, ఒకే పని చేయలేవు. ఏ అవయవము చేయవలసిన పని ఆ అవయవమే సమర్థవంతంగా చేయగలదు. అదే దానికి సార్థకత. నిజానికి భగవంతుడు సర్వవ్యాపి అని మనవలే వారు విశ్వసిస్తారు. కానీ అజ్ఞులైన పామరులు హృదయశుద్ధి లోపించడము వలన పరమాత్మను ఆ రీతిని ధ్యానించలేరు.
పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు దిద్దిపెట్టినట్లే పామరులకు ఏకాగ్రత కుదరటానికి ప్రథమ సోపానముగా మాత్రమే వారి పెద్దలే దైవానికి విగ్రహాలు కల్పించారు. చూడండి, ఇక్కడ పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు దిద్దిపెట్టినట్లే పామరులకు ఏకాగ్రత కుదరటానికి ప్రథమ సోపానంగా మాత్రమే వారి పెద్దలే దైవానికి విగ్రహాలు కల్పించారట. వారు అలా ఏకాగ్రత సాధించాక పరమేశ్వరుణ్ణి యథాతథంగా ధ్యానించగలుగుతారట. విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే గాని ధ్యేయం కాదని వారి మతమే చెబుతుంది. దుమ్ము కప్పిన అద్దములో మన ప్రతిబింబము సరిగా కనపడదు. శుద్ధమైన అద్దంలో శుద్ధమైన అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మలినమైన మనస్సులో ఈశ్వరభావము కలగదు. ఎలాగైనా ధ్యానము అభ్యసిస్తే ఆ మాలిన్యము తొలగి హృదయము పరిశుద్ధమై అందులో భగవంతుని ఉనికి తెలుస్తుంది. మన పవిత్ర గ్రంథాల్లాగే వేదాలు కూడా ఋషులు వినిన వాక్యే గనుక అవి సత్వః ప్రమాణమే. అందులోని ధర్మాలు ఆచరించే బ్రాహ్మణులను గౌరవించవలసిందే. వేదాలు ధర్మశాస్త్రాలు చెప్పినట్లు ప్రవర్తించే మానవులందరూ మన ధర్మము ప్రకారము ప్రవర్తించే వాళ్ళ వలెనే పూజ్యులు అనేవాడట. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మనం 50వ అధ్యాయంలో ఉన్నామండి.